ఎస్టీవీ నేను మీ అవి మార్చి 1 లక్ష కుటుంబాల కొత్త రేషన్ కార్డులు హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో పంపిణీ 8వ తేదీ తర్వాత ఇతర ప్రాంతాల్లో రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూపులు అయితే ఫలించనున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనవరి 26న 16,900 కుటుంబాలకు పంపిణీ చేయగా మార్చి 1న హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి మహబూబ్నగర్ జిల్లాలో పంపిణీ చేపట్టాలని ప్రభుత్వం అయితే తాజాగా నిర్ణయించింది. ప్రస్తుతానికి జిల్లాలో మాత్రమే ఎన్నికల కోడ్ లేకపోవడంతో వీటిని అయితే ఎంపిక చేశారు. వచ్చే నెల 8 తర్వాత మిగతా జిల్లాల్లో జారీ ప్రక్రియ చేపట్టనున్నారు. నూతన రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజావాణిలో మీసేవ వెబ్సైట్ నుంచి కులగణన సర్వే విజ్ఞప్తులు అందాయి. ఏళ్ల తరబడి పంపిణీ లేకపోవడంతో కొందరు 2-3 సార్లు దరఖాస్తు చేశారు. ఇప్పుడు వాటన్నింటిని వడపోసి ఒక్క దరఖాస్తు తీసుకోవడం అధికారులకు పరీక్షగా మారింది. అయితే కులగణన సర్వేలో రేషన్ కార్డులు కావాలని అడిగిన వారి జాబితాను తొలి ప్రాధాన్యత తీసుకొని పరిశీలిస్తున్నారు. ఒకటిన పంపిణీ చేయనున్నట్టు 3 జిల్లాల్లో దాదాపు 1.12 లక్షల మంది రేషన్ కార్డులకు అయితే అర్హులను ప్రాథమికంగా గుర్తించినట్టు పౌర సరఫరాల శాఖ వర్గాలు తెలిపాయి. ఇందులో వికారాబాద్ 22,000, నాగర్ కర్నూలులో 15,000, వనపర్తిలో 6,000, నారాయణరావుపేటలో 12,000, మహబూబ్నగర్లో 13,000, గద్వాలలో 13,000, మేడ్చల్లో 6,000, రంగారెడ్డిలో 24,000 మంది ఉన్నారు. హైదరాబాద్ నగరంలో 285 మందిని గుర్తించారు. ఇక్కడ ఇంకా 83,000 కుటుంబాలు పరిచయించాల్సి ఉంది. ఓ అధికారి తెలిపారు. తుది పరిశీలన తర్వాత దాదాపు 1,00,000 కుటుంబాల కార్డు జారీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా కులగణన సర్వేలో 6.68 లక్షల కుటుంబాలకు తమకు రేషన్ కార్డు కావాలని కోరాయి. ఇందులో 5.12 లక్షల కుటుంబాలకు ప్రాథమికంగా అర్థవంతమైనగా గుర్తించిన సమాచారం. ప్రజాపాలన కార్యక్రమం ఏకంగా 18 లక్షల వింతలు వచ్చినట్టు సమాచారం. ఏదంపటి కూడా రేషన్ కార్డుకి అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ఇది ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఈ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ అయితే కొద్దిగా స్లోగా నడుస్తుంది. ఎలక్షన్ల కోడ్ అయిపోగానే అంటే ఈ నెల 27వ తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ అయిపోగానే కోడ్ ఎత్తివేశారు. ఎత్తివేసిన వెంటనే ఏవైతే రేషన్ కార్డు ఉన్నాయో రేషన్ కార్డులు అయితే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయనుంది. ప్రజెంట్ ఇప్పుడు అయితే కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే ఈ రేషన్ కార్డు అయితే పంపిణీ చేస్తుంది. తర్వాత ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత మిగతా జిల్లాల్లో ఈ రేషన్ కార్డులు అయితే జారీ చేయనట్టు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన అయితే విడుదల చేసింది. ఏదప్పటికీ కూడా ఈ రేషన్ కార్డులు అయితే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకైతే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ.